ముచ్చుమర్రిలో బాధిత బాలిక కుటుంబ సభ్యులను ఎంపీ బైరెడ్డి శబరి ఓదార్చారు. ఎంపీతో బాధ చెప్పుకొని కన్నీరు పెట్టుకున్నారు బాలిక తల్లి. ఎంపీ శబరి కూడా వారిని చూసి కంటతడి పెట్టుకున్నారు. బాలిక మృతదేహం కోసం చేపట్టిన గాలింపు చర్యలను పర్యవేక్షించిన ఎంపీ న్యాయం జరుగుతుందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ఎంపీ శబరితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. వాసంతి అనే బాలిక ఆదివారం నుంచి అదృశ్యమైంది. ఆడుకోవడానికి వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాలేదు. రాత్రి వరకు చూసిన తల్లిదండ్రులు ఊరంతా వెతికినా ఎక్కడా కనిపించలేదు. చివరికి పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత ఎంపీ బైరెడ్డి శబరి జోక్యం చేసుకుని బాలిక మిస్సింగ్ కి సంబంధించి పోలీసులు త్వరగా ఆచూకీ తెలపాలని ఆదేశించారు. ప్రస్తుతం బైరెడ్డి శబరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఎంపీ గారు, అసలు ఈ దారుణాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? చిన్న పాపం చిన్న పాప, 8 సంవత్సరాల పాప. ఆమెకు అసలు ఏమీ తెలీదు. ఏదో చాక్లెట్లో బిస్కెట్లో ఇస్తామంటే వెళ్ళుంటది అని నేను అనుకుంటున్నాను. కానీ ఇది ఎంత దారుణం అంటే అసలు ఆ చిన్న పాపను తీసుకెళ్లి మరి ఏం చేశారో ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నాను. మనకు క్లారిటీగా రావాలి, ఏం చేశారు, ఏం జరిగింది, అసలు ఎవరు చేశారు అనేది క్లారిటీగా ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి ఇది అసలు చాలా కిరాతకమైన పని. మరి మీరు అంటున్నారు మైనర్ బాలికలు బాయ్స్ అని అంటున్నారు. మరి నిజంగా అది నిజమైతే గనక ఇంకా నాకు మాటలు లేవు. ఎవరైతే దీనికి కారణమో అది ఎవరైనా కావచ్చు, ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనా కావచ్చు. ఇక్కడ ఏ వర్గము, ఏ పార్టీలు ముఖ్యం కాదు. ఎవరైనా సరే ఖచ్చితంగా కఠినమైన శిక్ష ఉండాలని నేనైతే కోరుకున్నాను. వాళ్ళనైతే వదిలేది లేదు. హోంమంత్రితో మాట్లాడారా ఈ విషయం? భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? నేను మాట్లాడాను, తను రెస్పాండ్ అయ్యారు, వస్తానని కూడా అన్నారు. ఏంటంటే ఇక్కడ ప్రతి అంశాన్ని మనం రాజకీయంగా చూడొద్దు. ఎందుకంటే ప్రతి అంశాన్ని రాజకీయంగా చూసుకుంటే వీళ్ళకు జస్టిస్ రాదు. మీరు ఇది రాజకీయం, అది ఆ పార్టీ ఈ పార్టీ అని అంటే మటుకు డైల్యూట్ చేసేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ ని. ఈరోజు ఆ పాపకు న్యాయం జరగాల. ఇక్కడ తల్లి ఈమె చూడు, ఈమె వయసు కూడా నాకు తెలిసి 20 సంవత్సరాలు కూడా ఉండవు. కానీ ఈమెను చూస్తుంటే అసలు ఎవరికైనా దీన్ని డైల్యూట్ చేయాలనిపిస్తుందా? ఈమెకు న్యాయం జరగాల, ఖచ్చితంగా న్యాయం చేస్తారు అని నేను అనుకుంటున్నాను. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి.